నాగార్జున గారు విన్నారా అండి ఇది డబుల్ యాక్షన్ కమలాసన్ ఒక క్షణం షాక్ అయ్యా ఏ రోడ్లోకి వెళ్తున్నాం మధ్య నాకేం తెలుసు ఇది ఏ రోడ్లో కలుపుతుంది అనేది క్యూరియస్ ఉన్నాను బాగా అనుకున్నావురా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము ఇంకా దగ్గరకు వచ్చాను నేను నిద్రపోతాను నేను లేకపో ఏమన్నా చెప్పు ఒకసారి కెమెరా కనిపించట్లేదు ఎంత టైం ఉంది 9 minutes టైం పాస్ ట్రాఫికింగ్ కానీ లేదంటే ఓకే ఐ డోంట్ కేర్ అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే మొత్తం ఖాళీ అయిపోయింది ఏం చేద్దామంటావు మరి క్లోజ్ అయిపోతుంది ఇంకొక 10 minutes లో ఇప్పుడు డిసైడ్ అవుతాం సేఫ్ కాదు అనుకుంటా కొనుక్కూడదు ఇంకా నైట్ వెళ్తున్నా ఉంటే నైట్ వెళ్ళినా సేఫ్ ప్లేసెస్ ఉంటాయి యూఎస్లో ఈ వీడియో చూసిన తర్వాత అరే ఇలా మనం చేస్తాం కదా అని అనిపించి రిలేట్ అయ్యేవాళ్ళు అండ్ దెన్ ఇది చూసిన తర్వాత ఇలా ట్రై చేస్తే బాగుండు అని అనిపించే వాళ్ళు కామెంట్ చేయండి. నాకు యాక్చువల్గా ఈరోజు చాలా బోర్ అనిపిస్తుంది దట్టు ఫ్రైడే నైట్ నాకేంటో ఒక రకంగా డిప్రెసింగ్గా ఉందన్నమాట. లాస్ట్ వీక్ కూడా ఎక్కడికి బయటకు వెళ్ళలేదు సో అందుకని చెప్పి ఇంకా డ్రైగా అనిపిస్తుంది. కాకపోతే నాకు ఒక సూపర్ ఐడియా వచ్చిందనమాట. చందుని అడుగుతాను ఏమంటాడో చూద్దాం. లెట్స్ గో. మూవీ చూస్తున్నాడు కానీ ఒకసారి మూవీ పాజ్ చేయవా? ఏం లేదు యాక్చువల్లీ లాస్ట్ వీక్ మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా అండ్ ఇది వీకెండ్ కదా నాకు యాక్చువల్గా లాస్ట్ వీక్ ఎక్కడికి వెళ్ళలేదు కదా దట్టు వీకెండ్ కదా నాకు కొంచెం బోర్గా అనిపిస్తుంది. సో నాకు ఒక ఐడియా వచ్చింది సూపర్ ఐడియా. ఏంటంటే బేసిక్గా ఇప్పుడు బయటకు వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఆల్ 9:15 అవుతుంది కదా 9:15 అవుతుంది. సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఒక 10-15 minutesలో బయటకు వెళ్ళిపోతాం. బయటకు వెళ్ళిపోయి మనకి ఎట్లాగో మనం డిన్నర్ చేయలేదు కాబట్టి జస్ట్ ఫస్ట్ ఏంటంటే యాజ్ యూజువల్గా తినడానికి అట్లేదు. ఇంకా తర్వాత నైట్ 2-3 దాకా అంటే ఇంకా మన కోపిక ఉన్నంతసేపు తిరిగేసేసి ఏంటి ఓవర్ యాక్షన్ చేయబాక. నాకు తెలీదు వెళ్ళాల్సిందే నాకు తెలీదు వెళ్ళాల్సిందే అట్లా వెళ్ళి నేను చెప్పేది నువ్వు విన్నాక మొత్తం నువ్వు విన్న తర్వాత సో కాదు డిన్నర్కి వెళ్దాము. వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మనం ఏమి ప్లాన్ చేసుకోవద్దు ఎక్కడికి వెళ్ళాలి. ఆ డిన్నర్ తర్వాత ఆ మూమెంట్లో మైండ్కి ఎక్కడికి వెళ్దాం అనిపిస్తే అట్లా అక్కడికి వెళ్ళిపోదాం. అట్లా తిరిగేసేసి నైట్ ఓపికన్నంత వరకు తిరిగేసి ఇంక ఓపిక అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసేద్దాం. సో అలా చేయాలనిపిస్తుంది నాకు. నీకు అలాగే వస్తుంది నిద్ర ఎప్పుడు అలా బాగుంటుంది ఎగ్జైటింగ్ గా. డిన్నర్ కంటే సరే ఓకే ఫ్రెష్ ఎంతలోకి అవుతాము స్నానం చేసాను జస్ట్ ఒక 10-15 minutes ఊరికి అట్లా రెడీ అయిపోవడమే కదా. ఓకేనా విన్నారు కదా నాకు వచ్చిన ఐడియా ఏంటో. సో మేము ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి డిన్నర్ అంటున్నా అక్కడ నుంచి నేను అట్లా పంపించేసేసి ఇంకా అట్లా తిరిగేసి వస్తాం నైట్ అంతా క్రేజీగా. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. 10 అయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే బాగా ఆకలిస్తుంది. సో రెస్టారెంట్ వెళ్దాం అనుకుంటున్నాము. ఏ రెస్టారెంట్ వెళ్దాము ఇప్పుడు ఏది ఓపెన్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే ఓపెన్ ఉంటుంది అండ్ నాకు తెలిసి సమ్ ఏవో ఫుడ్ ట్రక్స్ అయితే ఓపెన్ ఉంటాయి కదా. మోస్ట్లీ ఏదైనా ఇండియన్ ఫుడ్ ట్రక్ ఓపెన్ ఉంటే చూద్దాము. లేదంటే లైక్ మెక్సికన్ టాకోస్ అయినా ఓపెన్ ఉంటుంది. ఇంకేమైనా ఇండియన్ రెస్టారెంట్స్ ఓపెన్ ఉంటాయా బై దిస్ టైమ్? ఏముంటాయి ఇండియన్ రెస్టారెంట్స్? మాకు దేశీ డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఎస్ దేశీ డిస్ట్రిక్ట్ వెళ్ళొచ్చు కానీ ఒకసారి గూగుల్ చేస్తా. నీ ఫోన్ ఇవ్వు. దేశీ డిస్ట్రిక్ట్ ఓపెన్ ఫస్ట్ చూస్తే ఇంకా ఫిక్స్ అయిపోతా అండ్ ఇండియన్ ఫుడ్ ట్రక్స్ అని కూడా చెప్పాను కదా నేను వచ్చా 12 దాకా ఉన్నాయి. ఎక్కువ హైయెస్ట్ లేట్ ఉన్నది ఏదంటే చాయ్ అండ్ చట్నీస్ అయితేనేమో 2 దాకా ఉంటుంది. ఆ తర్వాత టర్మరిక్ అయితేనేమో 1 దాకా ఉంటుంది. సో టర్మరిక్ మనకి ఇష్టం ఉండదు లైట్ తీసుకో. దేశీ బాగా 2 దాకా ఉంది. దేశీ డిస్ట్రిక్ట్ కాకుండా ఫుడ్ ట్రక్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి దేశీ డిస్ట్రిక్ట్ ఓపెన్ ఉంది కాబట్టి మోస్ట్లీ వెళ్దాము. ఇంక ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. పక్కన గ్యాస్ స్టేషన్ ఉంది. నేను గ్యాస్ పట్టించుకుంటా. ఓకే థ్యాంక్స్ చెప్పిస్తావు అయితే ఊరంతా చెక్కలు కొట్టేద్దాం. ఓకే ఇది నైట్ మొత్తం తిప్పాలా ఏమో జరగచ్చేమో అవ్వచ్చేమో. బేసిక్గా కూడా మేము వాటర్ తీసుకెళ్తాం అనమాట బయటకు వెళ్తే. బట్ ఇంకో ఎక్స్ట్రా బాటిల్ కూడా తీసుకొస్తున్నాను ఎందుకంటే ఒకవేళ నైట్ లేట్ అయినా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట. డిసైడ్ అయ్యా? ఎస్ అడగమ్మా. అంటే నీకు బాగా ఆకలిగా అట్లా ఉంది అని అంటున్నావు కదా దేశీ డిస్ట్రిక్ట్కి వెళ్దాం. సో అదైతే మనకి ఇంతకుముందు తిన్నాం కాబట్టి డౌట్ లేకుండా దెన్ దేశీ డిస్ట్రిక్ట్ కావాలంటే మనకి ఇష్టం కదా. లెట్స్ గో దేశీ డిస్ట్రిక్ట్ ఫాస్ట్. ఓకే సో ఇప్పుడు మేము దేశీ డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోతున్నాం. అది మేము మా ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ ఒక 10-15 minutes ట్రావెల్ చేసాము. 10 minutes ట్రావెల్ చేసాం అనుకుందాం. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 30 minutes పడుతుంది అంతేనా? ఉంది కదా ఫ్రెండ్స్ జస్ట్ మిస్. వాడు ఎగ్జిట్ ఎక్కకుండా అటు వెళ్ళిపోతున్నాడు అన్నట్టుంది. మేము టైం ల్యాబ్స్ తీస్తున్నాము సో అందులో అర్థమవుతుంది మీకు. ఎగ్జిట్ ఎక్కకుండా నార్మల్గా సర్వీస్ రోడ్లో వెళ్ళిపోతున్నాడు అనుకుంటే సడన్ గా ఎగ్జిట్ ఎక్కబోయాడు. లైక్ జస్ట్ మిస్. ఐ మీన్ హైవే ఎక్కబోయాడు నాట్ ఎగ్జిట్ లో నుంచి. టెన్షన్ ఏమనుకో ఇలా ఒక్క క్షణం షాక్ అయ్యా.
హైవే ఎక్కబోయాడు, సర్వీస్ రోడ్ లో వెళ్తున్నాడు కదా. ఎందుకన్నా మళ్ళీ వాడి పక్కనే వెళ్తావు, వాటి పక్కకి వెళ్ళు. నువ్వు డిసైడ్ అయిపోయావు ఎట్లాగా నువ్వు లాగా ఇచ్చుకుంటావు. నేను మోస్ట్లీ నాకు సమోసా చాట్ అంటే ఇష్టం. ఈరోజు తిన్నావు కదా సమోసా చాట్? యాక్చువల్లీ మేము గ్రాసరీకి వెళ్ళినప్పుడు బిర్యానీలో సమోసా చాట్ తిన్నాను అనమాట ఈవినింగ్. తినకూడదు ఉందా ఏంటి? పొద్దున్న టిఫిన్ తింటున్నాము, మధ్యాహ్నం అన్నం తింటున్నాము, సాయంత్రం 3 పూటలు ఎందుకు తింటున్నాము? ఒకసారి తినేసరికి ఊరికి ఫస్ట్ డౌరీ నచ్చింది. ఓకే కూర్చో, అది రియలైజేషన్ అంటే. బాబు ఇంత ముందు తిరిగే వాళ్ళని నీకు గుర్తులేదా ఏంటి? అంటే నాట్ డైలీ, ఎప్పుడైనా అప్పుడప్పుడు అట్లా ట్యాకులు తినడానికి అట్లా మిడ్ నైట్ అట్లా వెళ్ళే వాళ్ళం కదా. ఈ మధ్య కొంచెం తక్కువ అయింది అంతే. అంతేగా అంతేగా చాలా కాలం అయింది. ఒక్కసారి ఎప్పుడో వెళ్ళే ట్యాకుకి వెళ్ళాను 2 months బ్యాక్, నీకు గుర్తుంటే. ఇప్పుడే మేము మా ఊర్లో ఉన్న టాప్ గోల్ఫ్ ఇట్లా పాస్ అయ్యామన్నమాట. అయితే తిన్న తర్వాత మేబీ మనం టాప్ గోల్ఫ్ వెళ్ళొచ్చు ఎప్పుడైనా. ఎందుకు ఈరోజే? ఓకే, ఫస్ట్ ఓపెనింగ్ వెళ్ళి చూడాలిగా. నేను అనుకుంటున్నా 12 కాదు 1-2 వరకు అట్లా అని నాకు గుర్తు. ఓకే, తిన్న తర్వాత గూగుల్ చేసి ఓపెన్ ఉంటే స్టార్ట్ అయినాం. వెల్వెట్ టాప్ క్లాస్ అయిపోయామా? నెక్స్ట్ ఎగ్జిట్ అనుకుంటా. ఓకే ఓకే, అంటే ఇది వెల్వెట్ టాక్ తర్వాత వస్తుంది కదా కాదా? వెల్వెట్ టాక్ వెల్వెట్ టాకోస్ దాటిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్. అదే నాకు గుర్తు. వెల్వెట్ టాకోస్ కూడా తింటావా? ఫస్ట్ తిందాము, అప్పుడు ఆలోచిద్దాము. కానీ మెల్లగా అట్లా 3-4 దాకా తిరిగామనుకో, మనము బేగల్స్ ఉంది కదా, దాన్ని ఏమంటారు ఏంటిది, ఐన్స్టీన్ బేగల్స్. అది బ్రేక్ఫాస్ట్ ఓపెన్ చేసేస్తారు కదా మార్నింగ్ 4కి 5కి అట్లా. మార్నింగ్ దాకా వదలవా ఈరోజు? జస్ట్ అలా తిరుగుదాం అనుకున్నాను. నీకు అంత ఆబ్లిగేషన్ తిరిగేలాగైతే అవసరం ఇప్పుడు ఏంటి. చూద్దాం, ముందు నువ్వే నిద్రస్తున్నాను పోతే అప్పుడు చూద్దాం. నేను అన్నాను నాకు అసలు నిద్ర రావట్లా, ఎందుకంటే నేను రేపొద్దున మధ్యాహ్నం దాకా పడుకుంటా, డిసైడ్ అయిపోయా. మేబీ రికార్డ్ చేస్తున్నాను కదా, అందుకు స్టక్ అయినట్టు. కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. దేశీ డిస్ట్రిక్ట్ కి వచ్చేసాము. ఇప్పుడు ఎంత బిజీ ఉంది కామెడీగా? వీకెండ్ అనేమో. పర్లే, మనమే చాలా మంది ఉన్నారు అదే కదా. జిలేబీ లేదు, మేబీ చల్లగా ఉందని తీసేసినట్టున్నారు. ఆర్డర్ ఇవ్వడానికి రెడీగా వెయిట్ చేస్తున్నాము. లెట్స్ సీ ద మెన్యూ. వీటిని దిల్ పసంద్ కదా? క్రీమ్ పన్నులు. మన చిన్నప్పుడు క్రీమ్ పన్నులు ట్రై చేద్దామా? చాలా కాలం అయింది. తీసుకో, ఒకటి ట్రై చేద్దాం. సమోసా చాట్ ఉందా? తీసుకోండి ఒకటి. 1 ఆర్డర్ సమోసా చాట్. సమోసా చాట్ ఆర్డర్ ఇచ్చాను కదా. సమోసా చాట్ కోసము అక్కడ ప్లేస్ ఉంది కదా, మీకు కనిపిస్తుందా వెనకాల? ఎక్కడ ఉంది అది? అక్కడ కనిపిస్తుంది కదా వెనకాల ప్లేస్, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఎవరు లేరు, వాళ్ళు ఎవరైనా వచ్చాక వెళ్ళి తెచ్చుకుంటారు. అయ్యంట వచ్చేసింది పులావ్, ప్లేట్స్ కూడా రెడీ. బట్ కాకపోతే ఏంటంటే ఇంకా సమోసా చాట్ రాలేదు. సంబంధం లేదు, నా బిర్యానీ నాకు వచ్చింది. బాగా ఆకలేస్తుంది ఈ కోడికి, మాత్రంగా పెట్టుకుంటున్నాడు. నాకు కూడా పెట్టు కొంచెం. ఇంకా సమోసా చాట్ రాలేదు కదా, ఆర్డర్ క్యాన్సిల్ చేసేద్దామా? ఓకే, ఫైనల్లీ వచ్చాడు, వెళ్తున్నా. మెత్తబడిపోయా. బేసిక్గా ఎప్పుడు దేశీ డిస్ట్రిక్ట్లో సమోసా చాట్ చాలా బాగుంటుంది కదా. ఈరోజు అసలు యావరేజ్గా కూడా లేదు, అంటే యావరేజ్ లేదు. ఇంట్రెస్ట్ తిందాం అనుకున్నాం అందుకు. అదే కదా.
నాకు ఆ సమోసా చాట్ అస్సలు నచ్చలా. దేశీ డిస్ట్రిక్ట్ దానికి కొంచెం అంటే కొంచెం కూడా మ్యాచ్ చేయలేదు. సో ఇప్పుడు వెళ్ళి ఇంకోటి ఏదైనా ఆర్డర్ ఇచ్చుకుని వచ్చుకుంటా. ఏమైందంటే దేశీ డిస్ట్రిక్ట్లో ఉండే దాంట్లో 1% కూడా లేదండి అని చెప్పాను. సో మొత్తం అక్కడ వదిలేసాను కదా, అదే చెప్పాను అనమాట వాళ్ళకి. చెప్తే ఏమన్నారంటే ఓకే మీకు ఏమైనా కావాలా రీప్లేస్మెంట్ ఇట్లా అని అంది. సో నేను చూస్ చేసుకుని గుంటూరు కోడి వేపుడు ఇచ్చాను. డిఫరెన్స్ పే చేయించుకుంది. నైస్ మంచిగా అనిపించింది నాకు. ఏంటి ఇది రావట్లేదు. ఎంత కష్టం వచ్చింది కన్నా నీకు. ఫైనల్లీ దాన్ని బ్రేక్ చేశాడు మా ఆయన. ఇలా నవ్వుకుంటున్నాడు చూడండి. వేపుడు వచ్చేసిందో. కొంచెం కోడి వేపుడు మిగిలింది అనమాట. మూత పెట్టేసుకొని పెరుగు చట్నీ కూడా తినచ్చు కదా అని తీసుకెళ్ళిపోతాం. ఓకే దేశీ డిస్ట్రిక్ట్ లో తినేసాం. ఎక్కడికి వెళ్దాం? గూగుల్ 20 minutes అవుతుంది. ట్రై చేద్దామా? వెళ్ళామంటే వెళ్ళాం. అక్కడ 1 hour అట్లా టైం స్పెండ్ చేయొచ్చు. వెళ్ళామా? లెట్స్ గో టాప్ కాల్స్. అంత్యాక్షరి కదా? ఓకే నేనే పడుకుంటలే. ఎందుకో ఏమో తిరిగిన మనసే పిచ్చి పరుగులు తీసే ఏదో గచ్చి పిచ్చిగా కనిపించే రూపం రాదనిపించింది. నువ్వు బాగా పాడతావుగా అప్పుడు. అదేం యాప్? స్లింగా? కాదు కాదు, అదేం యాప్? జింగా సంథింగ్ ఏంటిది అది? స్మూల్. ఆ యాప్ లో పాట పాడేవాడివిగా అప్పుడు. అంటే నిబ్బిగా ఉన్నప్పుడు అరేగా ఆ ఇంట్లో ఆ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక గానాన్ని ఆలపించు. ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా ఇంట్లో నాకు తెలిసి వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ డ్రగ్స్ అమ్మడం కానీ అట్లాంటివి ఏమైనా చేస్తున్నారంటావా? బాబాయ్ నమ్మడం కంప్లైంట్ ఇచ్చారేమంటావా? 4 పోలీసులు రావాలి. వీళ్ళు చివరి పట్టులో కూడా ఇస్తారు. మాత్రం పట్టిస్తారు. సంథింగ్ అట్లాగే ఇల్లీగల్ పనులు సంథింగ్. రేవతి నేను చేయకపోతే ఏమైనా అవరు కదా. అలా చేయాలి. మరి మీరు నీ కళ్ళు ఇందాక రెస్టారెంట్ లో రెడ్గా ఉన్నాయి, అందుకు అడిగాను. ఓకే ఐ డోంట్ కేర్. సాడిజం అనేది నా మేనరిజం తెలుస్తుంది. అలా వైకుంఠపురంలో పూజా హెగ్డే డైలాగ్ గుర్తుందా? సాడిజం నా మేనరిజం పంటూ. చాలా మంది అమ్మాయిలు ఇది నా రక్తం అందే కాదు. ఆ బ్రిడ్జ్ ఇట్లా కట్ అయిపోయింది అనుకో మధ్యలోకి. అప్పుడు ఈ లైన్ లో వెళ్తా, లాస్ట్ లైన్ లో కరుపు లైన్ ఇట్లా తగిలి ఇట్లా కిందకి పడిపోతే ఇది కొట్టేసుకొని ఇట్లా అనిపిస్తుంది. అదే చూసాం కాబట్టే కదా ఊహించుకుంటాను అట్లాంటివి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తా కాబట్టి. గల్ఫ్ దగ్గర రానిపోతే ఏమన్నా వేరే దానికి వెళ్తాము. ఇదే వెళ్ళాలని ఏం అనుకోలేదు కదా. మనకు నచ్చింది, ఓపెన్ ఉన్నది, పాసిబిలిటీ ఉన్నది, తిరగడమే. నెక్స్ట్ తెలియకుండా చేయాలనుకున్నాం కదా. అనుకున్నా. వచ్చిందే లేట్. ఏం చేస్తున్నా? లిప్ బామ్ రాసుకుంటున్నా. అది 1 క్లోజ్ 12:15 అయింది. ఉంటే వెళ్తాను, లేదంటే లేదు. నువ్వు టైం అనేది ఆలోచించుకుంటూ ఇట్లా చేస్తూ అది అయిపోతుంది అట్లా కాదు. ఓకే పద. ఓపెన్ ఉంటే వెళ్ళి ఆడతాం, ఓపెన్ లేకపోతే సైలెంట్గా ఇంకో దానికి వెళ్తాం. ఓపెన్ ఉంది తీసుకుంటారు లేదో నాకు అదే డౌట్. యా చూద్దాం. తీసుకుంటారు మోస్ట్లీ. అంటే 30 minutes కూడా ఇస్తారు కదా. 30 minutes ఎక్స్టెండ్ చేస్తారు. 30 minutes ఎవరు అనుకుంటా. 1 hour బేసిక్ అయితే 1 hour నాకు తెలిసినంత వరకు. లెట్స్ సీ. ఓకే సో వాట్ టైం ఇట్స్ క్లోజ్? యా 10 minutes తీసుకుంటున్నా. ఎందుకు 47 minutes తీసేసుకో. చాలే అంటావా? సరే తీసేసుకో. అదే మినిట్కి $1 రా ఇది. ఇట్స్ ఓకే. స్టార్ట్ ప్లేయింగ్.
ఒరే ఏమన్నా కొడుతున్నావారా? మామూలుగా వెళ్ళట్లా. టాప్ గోల్ఫ్ అని మర్చిపోయినట్టున్నాడు, క్రికెట్ లాగా ఆడుతున్నాడు. అయ్యో తుస్సు. వద్దా? ఇప్పుడు చందు చీటింగ్ ఆడతాడు చూడండి. ముందరే బాల్స్ తెచ్చేసుకుంటాడు, ఎందుకంటే టైం అయిపోవచ్చింది, 1 minute లెఫ్ట్. సో అందుకని చెప్పి రావట్లేదంటే అప్డేట్ చేశారు. ఇంత ముందు అయితే అలాగే వచ్చేది. ఇది 2 స్కోర్లు. ఇందాక అన్ని కార్లు ఉన్నాయి కదరా, ఈ అరగంటలు ఎలా వెళ్ళిపోయారా? టాప్ గోల్ఫ్ నుంచి వెళ్ళిపోతున్నాం. బేసిక్ గా ఏంటంటే మేము ఎక్కువ టైం లేదు కదా, మేము వచ్చిన తర్వాత ఒక 45 minutes అట్లా ఉంది. సో మేము ఒక 30 minutes తీసుకొని ఆడాము. 30 minutes అంటే ఎంతలోకి అయిపోతుంది, అందులో గేమ్ కదా, ఫాస్ట్ గా అయిపోయింది. స్టార్ట్ చేసినట్టు కూడా లేదు, జస్ట్ ఇప్పుడే తినొచ్చాం కదా, అందుకని ఫుడ్ ఏం ఆర్డర్ చేసుకోలేదు, జస్ట్ ఒక డ్రింక్ ఆర్డర్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్? చిల్లింగ్ గా ఉంది, ఇంకా వెదర్ కొంచెం సమ్మర్ లాగా రాలేదు. ఇప్పుడు ఏం ఓపెన్ ఉంటాయి? లెట్స్ సీ ఏం ఓపెన్ ఉంటాయో. చెప్పు నువ్వే. ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? సంథింగ్ అదే ఆ రోజు మనము క్రిస్మస్ లైట్స్ చూద్దామని వెళ్ళి, అది ఉంది చూడు అక్కడ నడవడానికి అట్లా ఉంటుందా మెమోరియల్ దగ్గర. కానీ ఆ రోజు నైట్ నీకు గుర్తుందా, మెమోరియల్ లోపలికి వెళ్ళాము మనము Feb 14th వెళ్ళినప్పుడు. ఆ రెస్టారెంట్ చూద్దామని బెల్లా గ్రీన్ దగ్గర, అక్కడికి వెళ్దామా? అక్కడ ఏమైనా ఉంటాయేమో చూడొచ్చు, జస్ట్ అట్లా కూర్చోడానికి, జస్ట్ హ్యాంగ్ అవడానికి అట్లా. ఇంకా అది కాకుండా అంటే ఏముంటాయి అదే చూస్తున్నా. నిద్ర వస్తుంది, బట్ ఐ డోంట్ వాంట్ టు క్విట్, ఎందుకంటే 2 places తిరిగాం కదా, ఇంకేదైనా 1-2 తిరిగి మంచిగా అప్పుడు బాగా టైర్డ్ అయిపోయాక ఇంటికి వెళ్ళాలి. డౌన్ టౌన్లో అయితే ఏదైనా హ్యాపీగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అంటే డౌన్ టౌన్ సేఫ్ కాదు కదా అని ఆలోచిస్తున్నా. మళ్ళీ పార్కింగ్ దొరుకుతుందో లేదో తెలీదు. ఆ ప్లేస్ ఏంటనేది పేరు నాకు తెలీదు. నాకు రోడ్ గుర్తుంది, బట్ ఏంటంటే ఒక దగ్గరికి వెళ్తున్నాము, జస్ట్ అక్కడ కొంచెం సేపు లైక్ టైం స్పెండ్ చేయడానికి ఉండిద్దేమో చూసి ఆలోచించి, లేకపోతే అప్పుడు వేరేది. ఒక ప్లేస్ ఉంటుంది మంచిగా, వాటర్ వాల్ దగ్గరలో ఒక లొకేషన్. ఎప్పుడే హ్యాపెనింగ్ ఉంటుంది, బట్ నేనైతే ఎప్పుడు వెళ్ళా. అదేం ప్లేస్? ఆ లొకేషన్ పేరు తెలీదు. హైవే మీద వెళ్తా ఉండి అప్పుడప్పుడు నైట్ వచ్చేవాళ్ళం కదా, సో అలా వచ్చినప్పుడు చూస్తావు ఇట్లా రైట్ సైడ్ లో ఉంటది. అవునవును, యా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కొబ్బరి చెట్లు. పార్క్ దాటిన తర్వాత, ఆ పెద్ద పెద్ద చెట్లని పార్క్, ఆ పార్క్ దాటిన తర్వాత ఉంటది. యా ఇప్పుడు ఇది వెళ్దాము, ఇక్కడ ఏమీ లేదనుకుంటే అది ట్రై చేద్దాము. కానీ లేట్ నైట్ అయిందిగా, చూడాలి. ఉంటుంది అనుకుంటలే అది, ఆబ్వియస్లీ నాకు తెలిసి కైండ్ ఆఫ్ డౌన్ టౌన్ లాగా ఉంటుంది కదా. ఆల్రెడీ 1 అయింది, సో చూద్దాం. ఇంకా 2-3 hours అయితే బ్రేక్ఫాస్ట్ ఓపెన్ చేస్తారు. దేవుడా, నీకు బ్రేక్ఫాస్ట్ దేం పట్టుకుంది ఫుడ్? సండే బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. కన్నా ఇక్కడ కూడా ఉంది కన్నా స్టార్ సినిమా గ్రిల్, నీకు గుర్తుందా అప్పుడు లేక్వుడ్ లో ఉన్నప్పుడు ఉండేది? మన దగ్గరలో కూడా ఉంది, కేడీలో కూడా ఉంది. ఓ నేను చూడలేదులే. అయితే అది ఎప్పుడైనా వెళ్ళొచ్చు చక్కగా, మంచిగా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని అట్లా కదా. యాక్చువల్లీ ఈరోజు నైట్ అనుకున్నా, ఎంజాయ్ చేస్తున్నాడు. 2 అమ్మాయిలు కదా, ఏ స్కూల్ అన్నాయి? నువ్వు కూడా జాయిన్ అవుతావేంటి ఆ స్కూల్లో? ఏ మరి అలా ఒకరికి ఎలా చెప్తారబ్బా, చేసుకోవాలి, అర్థం చేసుకుంటారులే. ఫర్ సిట్టింగ్. యా నైస్, సిట్టింగ్ కి ప్లేస్ ఉంది, కాసేపు కూర్చోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమీ హ్యాపెనింగ్ లేదు. అందరు వెళ్ళిపోయారు, ఖాళీ చేయించారా లేకపోతే? చూద్దాం, జస్ట్ కార్స్ అయితే ఉన్నాయి కదా, సంథింగ్ ఏంటనేది చూస్తే కానీ మనకు తెలీదు. ఈ ప్లేస్ బాగుంది, ఆ రోజు కూడా నాకు నచ్చింది ఈ ప్లేస్. మంచిగా హ్యాపెనింగ్, రెస్టారెంట్స్ అట్లా. కాకపోతే కొంచెం ప్రైజీ ఉంటాయి, అంటే అంబియన్స్ అలా ఉంది కదా. చాలా కంపెనీస్, ఐటీ కంపెనీస్ కూడా ఉన్నట్టున్నాయి చూడు, అదిగో మైక్రోసాఫ్ట్ అని చాలా కంపెనీస్ ఉన్నాయి. చాలా కంపెనీస్ ఉన్నాయిలే కానీ, బట్ ఐటీ పార్క్ లాగా. ఇంకా ఐటీ పార్క్ చూడమ్మా, ఏం దొరికితే అది వెళ్దాము. నువ్వు అన్నావు కదా ఇందాక ఏదో సంథింగ్, అక్కడికి వెళ్దామంటే వెళ్దాం. ఇదంతా ఇంకా షాపింగ్ కాబట్టి ఇప్పుడు ఉండదు కన్నా ఓపెన్ నైట్.
ఎలా వెళ్తే ఏమొస్తుంది? ఎలా వెళ్తే ఏమొచ్చింది చూడు, అదే కదా లేదని చెప్పారు. అంటే ఒక రిచ్ కల్చర్ ఉంటుంది కదా విలేజ్లో, అట్లా అన్నమాట ఇది కూడా. తెలియకపోతే తెలియదని చెప్పినా అయిపోయిద్దేమో. ఎందుకులే నార్మల్గా వెళ్ళు, అసలైతే మనకి స్పీడింగ్ టికెట్లు బాగా వస్తాయి. అది ఆర్ట్. Water wall may be closed by the time you arrive. వెళ్తున్నామా? పెట్టా మ్యాప్, దాన్ని పెట్టే వెళ్ళే దారిలో ఏమైనా ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ హ్యూస్టన్లో డౌన్ టౌన్లో ఫేమస్ వాటర్ వాల్ ఉందన్నమాట. ఆ వాటర్ వాల్ బాగుంటుంది అండ్ ఆ వాటర్ వాల్ చుట్టుపక్కల కూడా కొంచెం హ్యాపెనింగ్ అట్లా ఉంటుంది అనమాట. వెళ్తున్నాం, జస్ట్ ఏమైనా ఉందేమో చూద్దాంలే, లైక్ అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేయడానికి కుదిరిద్దేమో అన్నట్టుగా. మన లేట్ నైట్ అయితే మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు, చూద్దాం. వాటర్ వాల్ క్లోజ్ అని చెప్తుంది గూగుల్. ఇంటి విండోలో లైక్ లైట్ వేసింది, లేకపోతే అట్లా మనకి భయపెట్టమాకే బాబు, తొందర చెప్పు. హారర్ సినిమాలు హారర్ కాదు, చూస్తున్నావు. థ్రిల్లర్. మనం ఏదైనా మర్డర్ కానీ అలాంటిది కానీ చూసామనుకో కళ్ళు మూసుకెళ్ళిపోవాలి. 4 hours ఏమో మచ్చాయి. స్టార్ బక్స్ ఓపెన్ ఉంది. సో ఐఎమ్ గోనా గెట్ ద కాఫీ. ఇది మట్టుకు మామూలుగా లేదు. అరే ఏంది, మనం కాఫీ కొనుక్కోలేపు తెల్లారిపోద్దాము. బ్రేక్ఫాస్ట్ తీసుకుని స్టార్ బక్స్ లైన్ చూడండి, అక్కడి నుంచి అక్కడ దాకా ఉంది. నిజంగానే మనం తీసుకొని వెళ్ళే లోపు ఆల్మోస్ట్ 15 కార్స్ ఉన్నాయి మచ్చా. ఏం 15? చాలా దూరం ఉంది. ఈ సర్కిల్ అంతా అక్కడ ఉంది ఆర్డర్ ఇచ్చేది. అక్కడి నుంచి ఇదంతా ఉన్నారు. ఓ మై గుడ్నెస్. ఇప్పుడు ఈ కార్ వెనకాల మనం వెళ్తే రోడ్డు మీదకుంటాం. మన వెనకాల ఇంకో కార్ వస్తుంది. ఆల్మోస్ట్ 12 to 15 కార్స్ ఉంటాయి కదా. 15 కార్స్. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15th కార్ దగ్గర ఆర్డర్స్ ఇస్తున్నారు. 141 అయింది లిటరల్లీ. చూడండి అసలు అంత బిజీ. ఎటు ఏడుస్తుంది ఒక పదపోదాం. ఎంతమంది పని చేస్తున్నారు లోపల అంటున్నా. జనాలు తక్కువేరంటే వెళ్ళి కానీ పని చేస్తావేంటి? సర్లే ఇంకా కాఫీ తీసుకున్నాక ఇంటికి వెళ్ళిపోదాంలే. అయితే కాదు, ఇంకెళ్ళకి వెళ్దాం ఉందా నీకు? యాక్చువల్లీ మనం 10కి స్టార్ట్ అయ్యాం కదా, కొంచెం 9కి అట్లా స్టార్ట్ అయితే ఇంకో 1 hour కలిసి వచ్చేది మనకి. పొద్దున్నే బయలుదేరినట్టు నైట్ 12 తిరిగి పని. వెల్వెట్ ఎక్కువ మచ్చా. తింటామేంటి ఇప్పుడు? ఆల్మోస్ట్ 25 to 30 minutes వెయిట్ చేసామచ్చా. ఇప్పుడు 2:08 అయింది. ఇంకా ఉన్నాయి కార్స్. పర్లేదు, ఇంకో 20 minutes వెయిట్ చేస్తే తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పాలు అయిపోయినాయి అంటారేమో. Thank you for your patience. What can I get started for you today? Can I have 1 tall vanilla hot latte? మనం ఇంటికి వెళ్ళి పొడుగునేసరికి 3:30 అయింది. ఇంకెందుకు రా, కాసేపు అటు ఇటు తిరిగితే తెల్లారిపోయింది. మనం బ్రేక్ఫాస్ట్ ఇక్కడ తిరుగుదాం. వదిలే, ఇంక నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం. రాజాము ఏం చేయాలేంటి, దిగి లగెత్తాలేంటి? యూట్యూబ్ కాఫీ వచ్చేసింది. నువ్వు నిద్రపోబాక, నాకు నిద్ర వస్తుంది, కునుకు పడుతుంది. కానీ ఫోన్లే కానీ మోస్ట్లీ నువ్వు నిద్రపోబాక. ఇప్పుడు దాకా తిప్పావు, ఇప్పుడు నిద్ర వస్తుందని పడుకుంటావు. పొడుకోనని చెప్పా, పొడుకుంటానా? ఎదవో రాదు, పొడుకోను. కానీ అట్లా కునుకు పట్టినట్టు అనిపించింది. నువ్వు జాగ్రత్త అని చెప్తున్నా అంతే. సర్లే పడుకో, పర్లేదు. నిద్ర ఏం రావట్లే నాకు. పడుకోను, పడుకోరా, నిద్ర వస్తే పడుకో, పర్లేదులే. నిద్ర వచ్చినా పడుకోను. నిద్ర కాఫీ కొనుక్కున్నా తాగవే, నిద్రపోతా తాగుతావా? తాగుతున్నా కదరా. వెల్వెట్ ట్యాక్ దగ్గరికి వచ్చామంటే ఇంకంతే, 10 నిమిషాలు ఇంట్లో ఉంటాం రేసులాగా. 10 నిమిషాలే అదిలే, 20 minutes. ట్రాఫిక్ లేదులే. ఈ టైంలో ట్రాఫిక్కే ఉండిద్దిరా. ఈ టైంలో ఈ మాత్రం కార్లు ఉన్నాయి చూడు. అది హ్యూస్టన్ కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నాయి. 3 అవుతుంది టైమా. ఇంటికి వచ్చేసాం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మేమైతే మంచిగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.